Hi T-side viewers, welcome to marathon program. Today subject based on physical geography and topics the origin and evolution of earth. So మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే ప్లానెట్స్, యూనివర్స్, సన్, ఎర్త్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎర్త్ యొక్క ఆరిజిన్ మరియు ఎవాల్యూషన్ ప్రాసెస్. సో ప్రీవియస్ క్లాస్లో కూడా మనం ఎవాల్యూషన్ ఆఫ్ ఎర్త్ కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఫర్ ఆల్ Tspsc and SSC and other competitive examination. టుడే ఫస్ట్ క్వశ్చన్. సో మన టాపిక్ ఏంటంటే ఫిజికల్ జాగ్రఫీ. సో మీకు అంటే మన ఏ టాపిక్ పైన క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాను మీకు తెలుసుకోవడానికి ఇలా చెప్పాను. సో ఆరిజిన్ అండ్ ఎవాల్యూషన్ ఆఫ్ ది ఎర్త్, ఫిజికల్ జాగ్రఫీ, ది ఆరిజిన్ అండ్ ఎవాల్యూషన్ ఆఫ్ ఎర్త్ పైన మనం MCQ బిట్స్ అని సాల్వ్ చేస్తున్నాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, ఎపిసెంటర్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ఎర్త్క్వేక్, వోల్కానో, సైక్లోన్, ల్యాండ్ స్లైడింగ్. సో ఎపిస్ సెంటర్ అనేది కన్సర్న్ విత్ 4 ఆప్షన్స్ అంటే భూకంపాల వలన, లేకపోతే అగ్నిపర్వతాల వలన అంటే వోల్కానో వలన, లేకపోతే సైక్లోన్ అంటే తుఫాన్ వలన, లేకపోతే ల్యాండ్ స్లైడింగ్ వలన. సో దేనివల్ల అంటే ఆప్షన్ ఏ ఎపిసెంటర్. సో హైపోసెంటర్, ఎపిసెంటర్ అని మనం ఎర్త్క్వేక్ సంబంధించిన టాపిక్ కూడా మనం డీటెయిల్గా నేర్చుకుంటాము. సో ఎపిసెంటర్ అనేది ఎర్త్క్వేక్ సంబంధించింది. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద టర్మ్ సియాల్ రిఫర్ టు? ఇది కూడా ఇంపార్టెంట్. ఎర్త్ యొక్క సర్ఫేస్ లేయరా, లేకపోతే ద కోర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్, లేకపోతే ఓషియన్ బాటమ్ రాక్స్. ఆప్షన్ డి, ఏ రాక్ విచ్ ఈస్ రిచ్ ఇన్ కాల్షియం. సో SIAL అంటే సియాల్ రిఫర్ టు ఏంటంటే, ఇది కూడా చాలా అడుగుతుంటారు. ఇది ఏంటంటే అప్పర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్, అప్పర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్స్ క్రస్ట్. సో అప్పర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్స్ క్రస్ట్, ఇట్ ఈస్ రిచ్ ఇన్. సియాల్ అంటే SI అంటే సిలికాను అండ్ AL అంటే అల్యూమినియం. సో సియాల్ అనేది అప్పర్ లేయర్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్. సో మనకు 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ ఏ. ఎందుకంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ లేయర్ అంటే క్రస్టే కదండి. మీకు ఆల్రెడీ చెప్పాను నిన్న ప్రీవియస్ క్లాస్లో, ఇది కోరు, మ్యాంటిల్, క్రస్ట్, మ్యాంటిల్, కోరు. సో కోర్లో ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ ఉంటుంది. అండ్ మ్యాంటిల్ ఏమో మ్యాంటిల్ 2 టైప్స్, అప్పర్ మ్యాంటిల్ అండ్ లోయర్ మ్యాంటిల్. అండ్ క్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ క్రస్ట్ ఏదైతే ఉందో, ఈ సర్ఫేస్ అనేది ఎర్త్ యొక్క సర్ఫేస్, ఇది సియాల్ అనేది రిఫర్. ఎందుకంటే అప్పర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ కన్సిస్ట్ ఆఫ్ సిలికాన్, అంటే సియాల్ అంటే సిలికాన్ మరియు అల్యూమినియం. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, నైఫ్ రిఫర్ టు, NIFE refers to innermost layer of the earth, outermost layer of the earth, intermediate layer of the earth, none of the above. So NIFE. So NIFE refer to ఏంటంటే ఎర్త్స్ కోర్ ఆర్ మెటీరియల్ కంపోజింగ్. సో ఇట్ ఈస్ మెయిన్లీ రిచ్ ఇన్. నైఫ్ అంటే NI అంటే నికెల్, NI అంటే నికెల్, FE అంటే ఐరన్. అంటే సో నికెల్ అండ్ ఐరన్, ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎర్త్ కోర్ ఆర్ మెటీరియల్ కంపోజింగ్. సో 123 ఆప్షన్ ఏ, ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. నెక్స్ట్ క్వశ్చన్, ఐసోసిమల్ లైన్ జాయిన్స్ ప్లేసెస్. Option A, experience no earthquake. Option B, experience the same intensity of the earthquake. Option C, experience the earthquake for the same duration. Option D, experience an earthquake at the same time. అంటే ఐసోసిమల్ లైన్ జాయిన్ అనేది మనకు దీని గురించి అడిగారు. అయితే ఎక్స్పీరియన్స్ అనేది నో ఎర్త్క్వేక్ అంటే ఇప్పుడు ఒక ఏరియా ఉంది, ఆ ఏరియా అనేది నో ఎర్త్క్వేక్ అనేది అంటే భూకంపం అనేది రాలేదని ఇచ్చారు. అంటే నో అంటే ఎక్స్పీరియన్సింగ్ నో ఎర్త్క్వేక్ అనేది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఏమి ఇచ్చారు, ఎక్స్పీరియన్స్ ద సేమ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎర్త్క్వేక్, సేమ్ ఇంటెన్సిటీ అనేది అడిగారు. అండ్ ఆప్షన్ సి ఏమి ఇచ్చారంటే ఎక్స్పీరియన్స్ ద ఎర్త్క్వేక్ ఆఫ్ ద సేమ్ డ్యూరేషన్, ఎంత డ్యూరేషన్ ఉంటే సేమ్ డ్యూరేషన్ అనేది ఎక్స్పీరియన్సింగ్ ఎర్త్క్వేక్ అవ్వడం జరిగిందని ఇచ్చారు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ సేమ్ డ్యూరేషన్ అని. అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎర్త్క్వేక్ ఎట్ ద సేమ్ టైంలో 2 ప్లేస్ ఒకేసారి రావడం అనేది ఆప్షన్ డి. అండ్ సేమ్ డ్యూరేషన్, ఇక్కడ ఈ ప్లేస్లో ఎంతవరకు వచ్చిందో అంతే డ్యూరేషన్ ఇక్కడ రావడం. అండ్ సేమ్ ఇంటెన్సిటీ, అంటే ఎంత ఇంటెన్సిటీ అయితే భూకంపం వచ్చిందో, ఎర్త్క్వేక్ వచ్చిందో అంతే
ఇంటెన్సిటీతో సేమ్ ప్లేస్లో రావడం. ఇంకోటి ఏంటంటే అసలు ఈ రెండు ప్లేస్లో అనేది అసలు ఎర్త్క్వేక్ అంటే ఎక్స్పీరియన్సింగ్ నో ఎర్త్క్వేక్ అనేది మనకు ఈ 4 ఆప్షన్ ఇచ్చారు. అయితే ఐసోసిమల్ లైన్ అనేది ఈజ్ యాక్చువల్లీ ఏ కర్వ్. సో యాక్చువల్లీ ఏ కర్వ్ విచ్ పాసెస్ త్రూ ఆల్ కనెక్టింగ్ పాయింట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ అంటే ఎట్ విచ్ earthquake intensity is the same. So it is a closed curve around the epicenter. Closed curve in the epicenter. So option B. ఎందుకంటే సేమ్ ఇంటెన్సిటీ తోటి ఎక్స్పీరియన్స్ ద సేమ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎర్త్క్వేక్. సో ఆప్షన్ B is correct. Next question. The Coriolis effect is produced by option A pressure gradient, option B earth revolution, option C ఎర్త్ రొటేషన్, ఆప్షన్ డి ఎర్త్ రొటేషన్ అండ్ రివాల్యూషన్. అయితే ఈ కోరియోలిస్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందంటే ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ వలన, PGF ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ వలన, లేకపోతే ఎర్త్ రివాల్యూషన్ అంటే ఎర్త్ రివాల్యూషన్ అడిగారు అండ్ ఇచ్చారు, అండ్ ఎర్త్ రొటేషన్ అంటే భూమి సూర్యు చుట్టూ తిరగడానికి ఒకటి రీజనా, లేకపోతే భూమి తన చుట్టూ తిరగడానికి రీజనా, లేకపోతే ఈ రెండు భూమి తన చుట్టూ తిరుగుతూ అండ్ సూర్యు చుట్టూ తిరగడానికి అంటే ఎర్త్ రొటేషన్ అండ్ రివాల్యూషన్ దానివలన ఈ కోరియోలిస్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా అంటే ఈ 4 ఆప్షన్ మనకి ఇవ్వడం జరిగింది. కోరియోలిస్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ బై అని. సో ఆప్షన్ సి అండి, ఎందుకంటే ఎర్త్ రొటేషన్. సో కోరియోలిస్ ఎఫెక్ట్ అనేది ఈజ్ అ అపారెంట్ డిఫ్లెక్షన్ ఆఫ్ గ్లోబల్ winds and ocean currents that moves freely across the earth's surface. So the deflection అనేది is due to the rotation of the earth on its axis. So rotation of earth on its axis అంటే భూమి తన చుట్టూ తిరగడానికి రీజన్ వల్లనే ఈ కోరియోలిస్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్ ఫార్మ్ basis for the plate tectonic theory? Use the codes given below to select the correct answer. అయితే కాన్సెప్ట్ ఆఫ్ ఫార్మ్ బేసిస్ ఫర్ ద ప్లేట్ టెక్టోనిక్ థియరీ మనం ప్రీవియస్ క్లాస్లో దీని గురించి కొంచెం నేర్చుకున్నాము, ప్లేట్ టెక్టోనిక్ థియరీకి సంబంధించింది. అయితే ఈ క్లాస్లో ఏంటంటే కాన్సెప్ట్ ఫార్మ్ బేసిస్ ఫర్ ద ప్లేట్ టెక్టోనిక్ థియరీ అని అడిగారు. సో కాంటినెంటల్ డ్రిఫ్ట్ వలన, ఐసోటసినా, లేకపోతే పాలియోమాగ్నెటిజంనా, లేకపోతే పోల్ వండరింగా. అయితే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అండ్ పాలియోమాగ్నెటిజం ఫార్మ్స్ ప్లేట్ టెక్టోనిక్ థియరీ. ఎందుకంటే ప్లేట్ టెక్టోనిక్స్ ఈజ్ ద థియరీ దట్ ద outer rigid layer అండి, outer rigid layer ఆఫ్ ఎర్త్ అంటే అవుటర్ లేయర్ ఏదైతే ఉందో ఈ అవుటర్ లేయర్ అంటే ఏమిటిది? లిథోస్పియర్ అంటే అవుటర్ రిజిడ్ లేయర్ ఆఫ్ ఎర్త్ అంటే లిథోస్పియర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఏ కపుల్ ఆఫ్ డజన్ ప్లేట్స్ దట్ మూవ్ అరౌండ్ అక్రాస్ ద ఎర్త్ సర్ఫేస్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అక్రాస్ ద ఎర్త్ సర్ఫేస్ రిలేటివ్ టు ఈచ్ అదర్ లైక్ స్లాబ్స్ ఆఫ్ ఐస్ ఆన్ లేక్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఎందుకంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ మరియు పాలియోమాగ్నెటిజం అనేది బేసిస్ ఫర్ ద ప్లేట్ టెక్టోనిక్ థియరీ. ఐసోటైసీ కాదు అండ్ పోల్ వండరింగ్ అనేది కాదు. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. మనం అడిగింది ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. సో ఎర్త్ ఇంటీరియర్. సో స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారంటే ద యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ద అవుటర్ క్రస్ట్ ఈజ్ 2.8. సెకండ్ స్టేట్మెంట్, ద క్రస్ట్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద mantle by the Gutenberg discontinuity. Third one, there is sudden increase in the velocity of P waves along the mantle core boundary. Fourth one, inner core of the earth is in molten state. సో ఇది ఎర్త్ అండి, అందులో ఇది కోర్లో మీకు చెప్పాను ఇన్నర్ కోర్ అండ్ అవుటర్ కోర్.
ఇదేమో ఇన్నరు, ఇదేమో అవుటర్ కోరు, అండ్ ఇదేమో మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్ అండ్ అప్పర్ మ్యాంటిల్, దానిపైన క్రస్ట్. ఓకే, అయితే మనకు క్వశ్చన్స్ ఏమి ఇచ్చారంటే యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ద అవుటర్ క్రస్ట్, ఈ అవుటర్ క్రస్ట్ ఏదైతే ఉందో ఈ అవుటర్ క్రస్ట్ యొక్క డెన్సిటీ ఏంటంటే 2.8 ఇచ్చారు. ఓకే, అయితే ఇది కరెక్ట్ అండి. యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ద అవుటర్ క్రస్ట్ అనేది 2.8 కరెక్టే. అండ్ ది క్రస్ట్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద మ్యాంటిల్ బై ద గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. అంటే మీకు ప్రీవియస్ క్లాస్లో నీకు చెప్పాను మీకు ఈ గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ గురించి. ఎందుకంటే ఎర్త్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ 3 కాన్సెంట్రిక్ లేయర్. సో 3 కాన్సెంట్రిక్ లేయర్ ఏంటంటే ఒకటి కోరు, ఇంకోటేమో మ్యాంటిలు, ఇంకోటేమో క్రస్ట్. ఓకే, అయితే దిస్ ఆర్ సపరేటెడ్ బై ట్రాన్సిషన్ జోన్ ఆర్ కాల్డ్ డిస్కంటిన్యూటీ. అంటే కోర్కి మ్యాంటిల్కి, మ్యాంటిల్ నుంచి క్రస్ట్కి ఈ ఏదైతే డిస్కంటిన్యూటీ ఉందో అనేది, సో ఈ 3 లేయర్ అంటే 3 లేయర్ ఏదైతే ఉందో మ్యాంటిల్, క్రస్ట్, దిస్ ఆర్ అంటే కోరు, మ్యాంటిల్, క్రస్ట్ దిస్ ఆర్ సపరేటెడ్. అంటే కోర్ నుంచి మ్యాంటిల్ సపరేట్ అవ్వాలంటే డిస్కంటిన్యూటీ, అండ్ మ్యాంటిల్ నుంచి క్రస్ట్కి సపరేట్ అవ్వాలంటే డిస్కంటిన్యూటీ. సో దీని ఏమంటారు అంటే ఈ ట్రాన్సిషన్ జోన్ ఏమంటారు అంటే డిస్కంటిన్యూటీస్ అని అంటారు. అయితే ద ఎర్త్ ఇన్నర్ కోర్ ఈజ్ ద ఎర్త్ ఇన్నర్ మోస్ట్ పార్ట్ అండ్ అకార్డింగ్ టు సిస్మోలాజికల్ స్టడీస్. అంటే it has been believed to be primarily solid ball with a radius about 1220 kilometer అంటే 760 miles. So which is about 70% of the moon's యొక్క radius. అయితే దీన్ని ఏమంటారంటే మోహో డిస్కంటిన్యూటీ ఈజ్ ద బౌండరీ బిట్వీన్ ఎర్త్, క్రస్ట్ అండ్ మ్యాంటిల్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు మ్యాంటిల్కి క్రస్ట్కి ఉన్నట్టు ఏంటంటే ఇది గుటెన్బర్గ్ ఇచ్చారు. సో గుటెన్బర్గ్ కాదండి, మోహో డిస్కంటిన్యూటీ. సో దీన్ని ఏమంటారంటే మోహో డిస్కంటిన్యూటీ. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ రాంగ్ అంటే ఆప్షన్ సి అండ్ డి ఉంది. 1 ఎలాగో కరెక్ట్ కాబట్టి సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో దేర్ ఈజ్ సడన్ ఇంక్రీజ్ ఇన్ ద వెలాసిటీ ఆఫ్ పీ వేవ్స్ అలాంగ్ ద మ్యాంటిల్ కోర్ బౌండరీ అనేది కరెక్ట్ అండి. అండ్ ఫోర్త్ ఏమి ఇచ్చారు ఇన్నర్ కోర్ ఆఫ్ ద ఎర్త్ అనేది మోల్టెన్ స్టేట్ అన్నారు. ఇది మీకు కిందకి చెప్పాను, మోల్టెన్ కాదు సాలిడ్ స్టేట్. సో ఇన్నర్ కోర్ అనేది సాలిడ్ స్టేట్ అంటే సాలిడ్, లిక్విడ్ కాదండి, లిక్విడ్ స్టేట్ కాదు. మోల్టెన్ అంటే లిక్విడ్ స్టేట్, సాలిడ్ స్టేట్ ఇది. సో ఇది కూడా రాంగ్ కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ కోరియోలిస్ ఫోర్స్. మనం అడిగింది కోరియోలిస్ ఫోర్స్ కానిది, అంటే స్టేట్మెంట్ కరెక్ట్ కానిది. ఇట్ ఎఫెక్ట్ విండ్స్ డైరెక్షన్ అంటే కోరియోలిస్ ఎఫెక్ట్ ఫోర్స్ అనేది విండ్ డైరెక్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఇచ్చారు మనకు. ఆప్షన్ బి, ఇట్ ఈస్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ద రొటేషనల్ మూమెంట్ ఆఫ్ ద ఎర్త్. ఆప్షన్ సి, ఇట్ బికమ్స్ మినిమమ్ ఎట్ ద పోల్స్ అండ్ మ్యాక్సిమమ్ ఎట్ ద ఈక్వేటర్. ఆప్షన్ డి, ద magnitude of Coriolis effect is determined by the wind speed, mass of the moving body and sign of latitude. సో ఏదైతే ఎర్త్ ఉందో ఈక్వేటరు, ఈ పైన నార్త్ పోల్, సదర్న్ హెమిస్ఫియర్ పోల్. ఓకే, అయితే విండ్ డైరెక్షన్ అనేది ఎఫెక్ట్ అంటే మనకు కరెక్ట్ స్టేట్మెంట్ కానిది అడిగారు మనకు ఇక్కడ. ఓకే, అయితే ఇట్ ఎఫెక్ట్స్ విండ్ డైరెక్షన్ ఇది ఇచ్చారు ఫస్ట్ వన్. అండ్ బిఏమో ఇట్ ఎఫెక్ట్స్ ద రొటేషనల్ మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ అంటే మూమెంట్ అదే ఎర్త్ ఏ విధంగా అయితే రొటేషనల్ మూమెంట్ అవుతుందో సో దాని ఎఫెక్ట్ అనేది కోరియోలిస్ ఫోర్స్ వల్ల అని ఇచ్చారు మనకు. అండ్ ఆప్షన్ సి ఏంటంటే ఇట్ బికమ్ మినిమమ్ ఎట్ ద పోల్ అంటే పోల్ దగ్గర కోరియోలిస్ ఫోర్స్ అనేది మినిమమ్ అవుతుంది అండ్ ఈక్వేటర్ దగ్గర ఏంటంటే మ్యాక్సిమం అని ఇచ్చారు. అండ్ ఆప్షన్ డి ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కోరియోలిస్ ఎఫెక్ట్ ఈస్ డిటర్మైన్డ్ బై ద విండ్ స్పీడ్ అంటే ఈ కోరియోలిస్ ఫోర్స్ అనేది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా విండ్ స్పీడ్ మరియు మాస్ ఆఫ్ ద మూవింగ్ బాడీ అండ్ సైన్ ఆఫ్ లాటిట్యూడ్ అంటే ఒక లాటిట్యూడ్ ఎక్కడ సంబంధించింది దాంతోపాటు మాస్ ఆఫ్ ద మూవింగ్ బాడీ అండ్ విండ్ స్పీడ్ అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కోరియోలిస్ ఎఫెక్ట్ అనేది డిటర్మైన్ చేయొచ్చు అని ఇచ్చారు. సో 4 ఆప్షన్లో ఏది నాట్ కరెక్ట్ అంటే ఆప్షన్ సి అండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, మనకు తరచుగా ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు కాబట్టి ఎక్కువగా దీనిపైన అడుగుతుంటారు. ఎందుకంటే కోరియోలిస్ ఫోర్స్ అనేది మినిమం కాదండి, ఇక్కడ మ్యాక్సిమము. పోల్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది అండ్ ఈక్వేటర్ దగ్గర మినిమం ఉంటుంది.
సో ద ట్రోపికల్ ఏరియాస్ గెట్ మోర్ ఇన్సోలేషన్. Tropical areas get more insolation than the temperature areas due to difference in angle of inclination of sun rays. So option C anedi right answer of this question. So option C. Next question. Study the following statement and select the correct answer from the quotes given below. Statement 1 em ichcharante average density of rocks in the lower crust of the earth is 3. Second one, there is a gradual decrease in the velocity of the seismic waves through the lower crust. Statement 3, the mantle core boundary is marked by Moho discontinuity. Fourth one, outer core of the earth is in molten form. సో ఇది ఇన్నర్ కోర్ అండి. సో మనకు చాలా వరకు ఏంటంటే మీరు ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇన్నర్ కోర్, ఇది అవుటర్ కోర్. సో ఇదంతా కోర్ అండి, రెండు కలిపి కోరు. ఓకే, ఇదేమో మ్యాంటిల్, ఇదేమో అప్పర్ మ్యాంటిల్, ఇదేమో లోయర్ మ్యాంటిల్. ఇదేమో క్రస్ట్, అప్పర్ క్రస్ట్, లోయర్ క్రస్ట్. ఓకే, అయితే మనకు అడిగింది క్వశ్చన్ ఏమడిగారంటే యావరేజ్ డెన్సిటీ ఆఫ్ రాక్స్ ఇన్ ద లోయర్ క్రస్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ 3. అంటే ఈ లోయర్ క్రస్ట్ ఏదైతే ఉందో దీని యొక్క డెన్సిటీ అనేది యావరేజ్గా 3 అని ఇచ్చారు. సో ఇది కరెక్ట్ అండి. సో యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ద రాక్ ఇన్ ద లోయర్ క్రస్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ 3, కరెక్ట్. అండ్ సెకండ్ వన్, there is a gradual decrease in the velocity of seismic waves through the lower crust. So lower crust lo seismic waves అనేది త్రూ లోయర్ క్రస్ట్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుందని ఇచ్చారు మనకు. సో ఇది రాంగ్ అండి, ఎందుకంటే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ కాదు. దేర్ ఈస్ ఎ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద వెలాసిటీ ఆఫ్ ద సిస్మిక్ వేవ్. సో ఆప్షన్ 2 అనేది రాంగ్. 2 కనుక రాంగ్ కనుక ఎలిమినేషన్ చేస్తే ఏని బిని ఎలిమినేషన్ చేయవచ్చు. ఓకే, అండ్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారు, ది మ్యాంటిల్ కోర్ బౌండరీ ఈజ్ మార్క్డ్ బై మోహో డిస్కంటిన్యూటీ. మీకు చెప్పాను ట్రాన్సిషన్ బిట్వీన్ మ్యాంటిల్ అండ్ కోర్ అనేది మోహో డిస్కంటిన్యూటీ కాదు అని. సో ఏదైతే రెండు అంటే క్రస్ట్, మ్యాంటిల్, కోర్ 3 కదా, ఈ 3 ట్రాన్సిషన్ అంటే సపరేట్ ఏ విధంగా అవుతుందంటే సపరేటెడ్ బై ట్రాన్సిషన్ జోన్ ఏంటంటే డిస్కంటిన్యూటీ. అయితే ఇది మోహో డిస్కంటిన్యూటీ అనేది కాదు, ఇందాక మీకు దీని గురించి కూడా చెప్పడం జరిగింది. సో 3ని కూడా ఎలిమినేషన్ చేస్తే మన దగ్గర ఉన్నది 1 and 4. సో ఆప్షన్ 4, 1 and 4 కరెక్ట్. ఎందుకంటే అవుటర్ కోర్ అనేది మోల్టెన్ ఫామ్. ఇందాక నేను ఇన్నర్ కోర్ అనేది మీకు సాలిడ్ స్టేట్ అని చెప్పాను కదా, ఇదేమో ఇది లిక్విడ్ స్టేజ్. అంటే అవుటర్ కోర్ అనేది లిక్విడ్ స్టేజ్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ క్వశ్చన్కి మీరు అది చాలా ఇంపార్టెంట్. ద క్రస్ట్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ సాలిడ్ షెల్ ఆఫ్ ఏ రాకీ ప్లానెట్ ఆర్ న్యాచురల్ శాటిలైట్ విచ్ ఈస్ కెమికల్లీ డిస్టింక్ట్ ఫ్రమ్ ద అండర్లయింగ్ మ్యాంటిల్. అంటే ద ఎర్త్ క్రస్ట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ డిస్టింక్ట్లీ డిఫరెంట్ కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషనిక్ క్రస్ట్. సో కాంటినెంటల్ క్రస్ట్ మరియు ఓషనిక్ క్రస్ట్, సో which have different chemical composition and physical properties which are formed by different geological process. So option D is the right answer of this question. Next question, list 1 ఏమో era, list 2 ఏమో epoch. అయితే పాలియోజోయిక్, మీసోజోయిక్ అండ్ ప్రీకాంబ్రియన్ అండ్ కైనోజోయిక్, ఇక్కడేమో ఎపోచ్ ఇచ్చారు. అంటే జురాసిక్, ఆర్కియాన్ అండ్ ఒలిగోసిన్ అండ్ సైలూరియన్. సో ఏ ఎరా ఎపోచ్ అని మనకు చాలా వరకు అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా. సో పాలియోజోయిక్ కనుక చూస్తే అంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అండి ఇది. సో పాలియోజోయిక్ చూస్తే మనకు సిలూరియన్ వస్తుందండి. అండ్ మీసోజోయిక్ అనేది జురాసిక్, ప్రీకాంబ్రియన్ అనేది ఆర్కియాన్ సంబంధించింది, అండ్ కైనోజోయిక్ అనేది ఒలిగోసిన్ సంబంధించింది. అంటే ఆప్షన్ బి. సో పలియోజోయిక్ సిల్యూరియన్ అంటే సిల్యూరియన్ ఈజ్ ఎ జియోలాజికల్ పీరియడ్ అండ్ సిస్టమ్ స్పానింగ్, ఇదంతా అంటే 24 మిలియన్ ఇయర్ అండి, 24 మిలియన్
ఇయర్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ఆర్డోవిసియన్ పీరియడ్. చాలా వరకు మనకు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కువ అడుగుతుంటారు. అండ్ నెక్స్ట్ మీసోజోయిక్ ఏంటంటే ఇది జురాసిక్ అండి. ఇది ఏ ఇయర్ అంటే ఎన్ని సంవత్సరాలు అంటే 150 మిలియన్ ఇయర్ ఎగో. 150 మిలియన్ ఇయర్ ఎగో. అండ్ ప్రీ క్యాంబ్రియన్ ఎప్పుడు అంటే ప్రీ క్యాంబ్రియన్ సమ్టైమ్స్ అబ్రివేటెడ్ 𝝅 అంటారు అంటే దీన్ని. సో ఇదొక ఎర్లియస్ట్ పీరియడ్ ఆఫ్ ఎర్త్ యొక్క హిస్టరీ అండి. సెట్ బిఫోర్ ద కరెంట్ ఫైనెరోజోయిక్ ఇయాన్. అంటే ప్రీ క్యాంబ్రియన్ అనేది కలర్డ్ గ్రీన్ ఆన్ ద రైట్ ఈజ్ ఎ సూపర్ రియన్ దట్ ఈస్ సబ్డివైడెడ్ ఇంటూ ఇయాన్స్. సో ప్రీ కాంబ్రియన్స్ అనేది 3 టైప్గా డివైడ్ అవ్వడం జరిగింది. అందులో ఇది కూడా మనకు చాలా వరకు అడుగుతుంటారు. హార్డియన్, ఆర్కియన్, ప్రోటెరోజోయిక్ ఆఫ్ ద జీనియాలజికల్ టైమ్ స్కేల్స్. సో ఆప్షన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఎగ్జిబిట్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. అంటే ఏ ఎలిమెంట్ ఎగ్జిబిట్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ అడిగారు. అంటే స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారంటే ఇట్ ఈస్ ద థర్డ్ మోస్ట్ అబుండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. సెకండ్ వన్, ఇట్ ఎగ్జిట్ ఇన్ ఏ స్టేబుల్ కాంబినేషన్ విత్ ద అదర్ మెటీరియల్స్ మెయిన్లీ సిలికేట్స్ అండ్ ఆక్సైడ్స్. థర్డ్ వన్, ఇట్ హ్యాస్ హై స్ట్రెంగ్త్ టు వెయిట్ రేషియో. సో ఆ ఎలిమెంట్ అనేది మెగ్నీషియమా, ఐరన్నా, అల్యూమినియమా, కాల్షియమా. సో నార్మల్గా ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ అల్యూమినియం ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ అల్యూమినియమ్స్ ఇంక్లూడ్ లో డెన్సిటీ ఇది చాలా వరకు డైరెక్ట్గా అడుగుతుంటారు. సో లో డెన్సిటీ అండ్ దేర్ ఫోర్ లో వెయిట్. లో డెన్సిటీ ఉంటే అల్టిమేట్ లో వెయిట్, తక్కువ వెయిట్ ఉంటుంది కాండి. అండ్ హై స్ట్రెంగ్త్ అండ్ superior malleability and easy machining, excellent corrosion resistance and good thermal and electrical conductivity are amongst aluminum most important properties. ఏంటంటే aluminum is also very easy to recycle. So third most abundant element in the earth crust అనేది కూడా aluminum and it exit in a stable combination with other material mainly silicates మరియు oxide. So it has high strength to weight ratio. So option C అనేది right answer of this question. Next question, choose the correct statement. 1, the movement of interior plates of earth causes change in surface of earth. Second one, sea waves comes under exogenic force. Third one, sudden movement of interior of earth causes earthquake. మనకు 3 స్టేట్మెంట్ 3 డిఫరెంట్గా ఇచ్చారు. అయితే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ అనేది లేయర్డ్ ఇన్ స్పెరికల్ షెల్స్ అంటే లైక్ ఆనియన్. సో ఆనియన్ ఏ విధంగా ఇలా ఉంటుందో అలా స్పెరికల్ షెల్. సో ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అనేది ఈస్ లేయర్డ్ ఇన్ స్పెరికల్ షెల్ లైక్ అన్ ఆనియన్. సో దిస్ లేయర్ కెన్ బి డిఫైన్డ్ బై దేర్ కెమికల్ అండ్ దేర్ రియోలాజికల్ ప్రాపర్టీస్. అంటే ఎర్త్ హ్యాస్ అన్ అవుటర్ సిలికేట్ సాలిడ్ క్రస్ట్. అవుటర్ ఏమో outer silicate solid crust, a highly viscous mantle and a liquid outer core that is much less viscous than the mantle and a solid inner core. Sudden movement of interior of earth causes earthquake. సో ఆప్షన్ డి 3 కరెక్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను ఇన్నర్ కోర్ అనేది సాలిడ్ ఉంటుందండి అండ్ అవుటర్ కోర్ ఏమో లిక్విడ్ అని. అయితే సడన్ మూమెంట్ ఆఫ్ ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ అనేది ఎర్త్ క్వేక్ అనేది కాజ్ అవుతుంది. సో చాలా వరకు మన భూకంపాలు కూడా రావడం జరుగుతుంది ఎస్పెషల్లీ హిమాలయ రీజియన్లో, ఎందుకంటే సడన్ మూమెంట్ వల్లనే అది ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ వల్లనే ఈ ఎర్త్ క్వేక్ అనేది కాజ్ రావడం జరుగుతుంది. సో ఆప్షన్ డి ఈ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సియాల్ సీమా నైఫ్ ఫాజిల్స్. సో సియాల్ అంటే సిలికాన్ అల్యూమినియము, సైమా అంటే మాంగనీస్ అండ్ సిలికాను, నైఫ్ అంటే నికెల్ అండ్ ఐరన్, ఫాజిల్స్. అయితే దానికో ఈ కాలమ్ది మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే
ఈ ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ ఎలిమెంట్స్ అనేది ఎయిర్ లేయర్లో ఎక్కువగా అనేది ప్రీడామినెంట్గా అవైలబుల్లో ఉందని మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే సియాలో మీకు ఆల్రెడీ చెప్పాను అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అని. సో ఇక్కడ 3 వస్తుంది, ఏ దానికి 3 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏముంటుంది, సీమా ఇది కూడా మీకు చెప్పాను సెకండ్ వన్, ఎందుకంటే లేయర్ లైస్ బిట్వీన్ క్రస్ట్ అండ్ కోర్ మధ్యలో ఏంటంటే సీమా. అండ్ నెక్స్ట్ అంటే 2 నెక్స్ట్ 3 2 అంటే ఈ 3 ఎలిమినేషన్ చేస్తే మనకు ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో సియాల్ రిఫర్స్ టు ద కంపోజిషన్ ఆఫ్ ద అప్పర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్, నేమ్లీ రాక్ రిచ్ ఇన్ సిలికేట్ అండ్ అల్యూమినియం మినరల్స్. అదేవిధంగా సీమా అంటే ఈజ్ అ నేమ్ ఫర్ ద లోయర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్. సో దిస్ లేయర్ ఈజ్ మేడప్ ఆఫ్ రాక్స్ రిచ్ ఇన్ magnesium silicate mineral. And knife ante is the innermost layer of the earth. Fossil ante are the remains of dead planet and animals trapped in rocks. So ఇది 1 వస్తుంది. సో 3 2 4 1 అంటే ఆప్షన్ ఏ. ఇలా మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయినా TSPSC కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇలా మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఎక్కువగా అడుగుతున్నారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కువ సాల్వ్ చేయండి. మీరు ఎక్కువగా అంటే కరెక్ట్ అంటే కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ ఉంటేనే మీరు ఆన్సర్ అనేది కొంచెం చాలా వరకు లాజిక్తో ఎలిమినేషన్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు ఎర్త్క్వేక్ ఈజ్ కరెక్ట్? 1. ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఈజ్ కాల్డ్ ఎపిసెంటర్. సెకండ్ వన్, ద లైన్స్ జాయినింగ్ ది ప్లేసెస్ విచ్ వర్ affected earthquake at the same point of time called homosismal lines. సో మనకు ఎర్త్క్వేక్ గురించి అంటే భూకంపాల గురించి ఇచ్చారండి. అందులో ఏమంటే ఏదైతే పాయింట్, ఇప్పుడు ఇది ఎర్త్ సర్ఫేస్ అండి, సో ఎర్త్ ఇన్నర్ పార్ట్ ఇది. ఓకే, అయితే ఎక్కడైతే ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ద ఎర్త్క్వేక్ ఈజ్ కాల్డ్ ఎపిసెంటర్. అంటే ఎక్కడైతే ఆరిజిన్ అవుతుందో పాయింట్ అనేది, అంటే రిలీజింగ్ అనేది వేరు, ఇది ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్లోనే సడన్ మూమెంట్ వల్లనే అది ఎర్త్క్వేక్ అనేది కాజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఎక్కడైతే ఆరిజిన్ ఉంటుందో అంటే పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ద ఎర్త్క్వేక్ అని ఎపిసెంటర్ అని మనకు స్టేట్మెంట్ ఏ అని ఇచ్చారు. సో ఇది కరెక్ట్ అండి, ఇది ఎపిసెంటరు, ఇది హైపోసెంటరు. ఎక్కడైతే రిలీజ్ అవుతుందో అంటే మనం సడన్గా ఇప్పుడు భూకంపం వచ్చిన తర్వాత ఎర్త్ పైన సర్ఫేస్ పైన ఎక్కడైతే రిలీజ్ చేస్తుందో దాన్ని హైపోసెంటర్ అంటారు. ఇది ఈ డిఫరెన్స్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ లైన్ జాయినింగ్ ప్లేసెస్ విచ్ వర్ ఎఫెక్టెడ్ ఎర్త్క్వేక్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ కాల్డ్ హోమోసిస్మల్ లైన్స్. అంటే ఇప్పుడు హైదరాబాదు, ఢిల్లీ, ఓకే, అయితే ఇక్కడ ఎర్త్క్వేక్ సేమ్ టైంలో సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో లైన్ జాయినింగ్ ఎఫెక్టెడ్ ఎర్త్క్వేక్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఏమంటే హోమోసిస్మల్ లైన్స్. ఇప్పుడు హైదరాబాద్, ఢిల్లీ అంటే కొంచెం చాలా లెంత్ కదా, అయితే ఢిల్లీ మరియు ఉత్తరాఖండ్ అనుకోండి. సో ఎక్కువ ఎందుకంటే అదే ఏరియాలో ఎక్కువగా మనకు ఎర్త్క్వేక్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే సడన్ ఎర్త్క్వేక్ మూమెంట్ అనేది ఉంటుంది అక్కడే. అంటే ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ అనేది ఎక్కువగా స్లైడ్ అనేది ఎక్కువగా అవడం అనేది హిమాలయ ఏరియాలో ఎక్కువగా మనకు భూకంపాలు అనేది రావడం జరుగుతుంది. అందుకు ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అనేది ఎక్కువగా అవుతుంటుంది, మనం న్యూస్లో తరచుగా చూస్తుంటాము. సో 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి. ఎందుకంటే ద ఎపిసెంట్రమ్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ దట్ ఈస్ డైరెక్ట్లీ అబౌవ్ ద హైపోసెంటర్ ఆర్ ఫోకస్. అంటే ద పాయింట్ వేర్ ఆన్ ఎర్త్క్వేక్ ఆర్ అండర్గ్రౌండ్ ఎక్స్ప్లోజన్ ఆరిజినేట్. సో మీకు ఇందాక హైపోసెంటర్ ఆర్ ఫోకస్ అని గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. అయితే హోమోసిస్మల్ లైన్ అనేది ద లైన్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ కనెక్టింగ్ పాయింట్ వేర్ ద సిస్మిక్ వేవ్ అరైవ్స్ జనరేటెడ్ బై అన్ ఎర్త్క్వేక్ ఎట్ ద సేమ్ టైమ్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎర్త్ సర్ఫేస్ రిసీవ్ maximum energy at 12 o'clock but the maximum temperature never occurs at 12 o'clock. State which of the following reasons are correct. సో ఎర్త్ సర్ఫేస్ రిసీవ్ మ్యాక్సిమం ఎనర్జీ, అంటే మ్యాక్సిమం ఎనర్జీ అనేది ఎప్పుడు అంటే 12 o'clock అంటే మధ్యాహ్నం. బట్ సూర్యుడి నుంచి ఏదైతే టెంపరేచర్ వస్తుందో అనుకో, అంటే సన్ రైజ్ అంటే
త్రూ ఏదైతే టెంపరేచర్ ఉందో, అంటే మ్యాక్సిమం టెంపరేచర్ అనేది ఈ మధ్యాహ్నం అనేది లేదని ఇవ్వడం జరిగింది. అంటే ఎనర్జీ అయితే మధ్యాహ్నం వస్తుంది ఎర్త్ సర్ఫేస్. సో ఎర్త్ సర్ఫేస్ రిసీవ్ మ్యాక్సిమం ఎనర్జీ ఎప్పుడు అంటే 12 o'clock. బట్ టెంపరేచర్ అనేది 12 o'clock కాదు. అంటే రీజన్ ఏమిటని అడిగారు మనకు. సో వన్ ఏమిటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇంటూ హీట్ రిక్వైర్స్ సమ్ టైమ్. సెకండ్ వన్, ద లాస్ ఆఫ్ ఎనర్జీ త్రూ లాంగ్ వేవ్ రేడియేషన్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ exceeds the energy received from the sun at 4 p.m. Third one, energy received by the earth from solar radiation continues to exceed the energy lost by outgoing long wave radiation from the earth surface up to 4 o'clock అంటే 4 p.m. మనం అడిగింది కరెక్ట్ ఆన్సర్. సో ఇది కూడా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ టు solar energy into heat అనేది requires some time. Energy received by the earth from solar radiation continues to exceed the energy lost by outgoing long wave radiation from the earth surface 4 p.m. అంటే ఆప్షన్ 1 and 3 అనేది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ 2 అనేది రాంగ్. సో లాస్ ఆఫ్ ఎనర్జీ త్రూ లాంగ్ వేవ్ రేడియేషన్ అనేది కాదండి. ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ ఎక్సీడ్ ఎనర్జీ రిసీవ్డ్ ఫ్రమ్ సన్ ఎట్ 4 p.m. సో ఇది రాంగ్. సో మిగతా 2 స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నుంచి ఇంటూ హీట్ రిక్వైర్స్ సమ్ టైమ్. సో దానివల్లనే మధ్యాహ్నం అనేది ఎనర్జీ అనేది ఎక్కువగా మ్యాక్సిమం ఉంటుంది అండ్ టెంపరేచర్ అనేది మధ్యాహ్నం అనేది ఉండదు. సో రీజన్ అనేది ఈ 2 రీజన్స్ 1 and 3 అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ correct sequence of the given planet in increasing order of their size diameter. సీక్వెన్స్ ఇచ్చారు, అది కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ their size diameter. మార్స్, వీనస్, ఎర్త్, మెర్క్యూరీ, యురేనస్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ బి మెర్క్యూరీ, మార్స్, వీనస్, ఎర్త్, యురేనస్. ఆప్షన్ సి మెర్క్యూరీ, మార్స్, వీనస్, యురేనస్. ఆప్షన్ డి వీనస్, మెర్క్యూరీ, మార్స్, ఎర్త్, యురేనస్. అయితే ఇంక్రీజింగ్ ఆర్డర్, సో అది కూడా డయామీటర్ అంటే ఏదైతే ప్లానెట్ ఉందో ప్లానెట్ సంబంధించిన సైజ్ అనేది ఇంక్రీజింగ్ అవుతుందని. అయితే మెర్క్యూరీ అనేది చాలా తక్కువ సైజ్ ఉంటుందని, దాని తర్వాత మార్స్ ఎక్కువ ఉంటుందండి, అండ్ దాని తర్వాత వీనస్, దాని తర్వాత ఎర్త్, దాని తర్వాత యురేనస్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ సైజ్ ఆర్ డయామీటర్ అంటే మెర్క్యూరీ, VEU. సో ఇది ఎక్కువగా ఇది కూడా తరచుగా అడుగుతుంటారు. సైజ్ ఆఫ్ దేర్ ప్లానెట్స్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ అని అడుగుతుంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. మెర్క్యూరీ, మార్స్, వీనస్, ఎర్త్, యురేనస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? 1. ద ఎర్త్ ఈస్ నియరెస్ట్ టు ద సన్ ఎట్ పెరిహిలియన్ విచ్ జనరల్లీ అక్కర్స్ ఆన్ January 3rd. Second one, the earth is farthest away from the sun at perihelion which generally occurs on July 4. Third one, the earth is farthest away from the sun at aphelion which generally occurs on July 4. Fourth one, the earth is nearest to the sun at aphelion which generally occurs on January 3rd. మనకు అడిగింది ఏమిటి? కరెక్ట్ ఆన్సర్. సో స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అడిగారు కాబట్టి. అయితే ఎర్త్ అనేది క్లోజెస్ట్ టు ద సన్, ఎర్త్కి సన్ క్లోజెస్ట్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా మనం దీనికి సంబంధించిన క్వశ్చన్ సాల్వ్ చేశాము. సో మీకు మళ్ళీ రివిజన్ అయిపోతుంది చాలా వరకు. అయితే క్లోజెస్ట్ టు ద సన్ ఏంటంటే దీన్ని ఏమంటారు అంటే పెరిహిలియన్. అంటే అబౌట్ 2 weeks ఆఫ్టర్ ద డిసెంబర్ సోల్స్టైస్. సో వింటర్ సాల్స్టైస్ అంటే దట్ ఈస్ January 3rd. సో Jan 3rd అప్పుడు. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ద ఎర్త్ ఈస్ ఫార్తెస్ట్ అవే ఫ్రమ్ సన్ ఎట్ పెరిహిలియన్ విచ్ జనరల్లీ అక్కర్స్ ఆన్ July 4. ఇది పెరిహిలియన్ అయితే ఇది ఏముంటుంది? ఇది కూడా పెరిహిలియన్ ఎందుకు అవుతుందండి? ఇది అపిహిలియన్ అవుతుంది ఇది. ఓకే, సో మనకు ఈ విధంగా కూడా మీకు ఎగ్జామినేషన్లో కూడా చాలా వరకు కన్ఫ్యూజన్ చేయవచ్చు. సో
ఎర్త్ ఫర్తెస్ట్ ఫ్రమ్ ద సన్ ఆర్ ఎట్ ఇట్స్ ఎపిహీలియన్ అబౌట్ 2 weeks ఆఫ్టర్ ద జూన్ సోల్స్టైజ్. జూన్ సోల్స్టైజ్ అంటే ఇది సమ్మర్ సోల్స్టైజ్, ఇదేమో వింటర్ సోల్స్టైజ్. సో ఇది రాంగ్. 2 రాంగ్ అంటే ఏ అండ్ సి మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ద ఎర్త్ ఈస్ ఫర్తెస్ట్ అవే ఫ్రమ్ ద సన్ ఎట్ అపిలియన్ విచ్ జనరల్లీ ఆకర్స్ ఆన్ July 4. సో ఇది కరెక్ట్. అంటే స్టేట్మెంట్ 4 కూడా, స్టేట్మెంట్ 3 కరెక్ట్. స్టేట్మెంట్ 4 ఏమి ఇచ్చారు? ఎర్త్ ఈస్ నియరెస్ట్ టు ద సన్ అపిహీలియన్ విచ్ జనరల్లీ ఆకర్స్ ఆన్ January 3. సో ఇది రాంగ్, ఎందుకంటే ఇది పెరిహీలియన్. సో 1 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రీజన్ డ్యూ టు విచ్ ద విండ్ ఇన్ ద సదర్న్ హెమిస్పియర్ ఈజ్ డిఫ్లెక్టెడ్ టువర్డ్ ఇట్స్ లెఫ్ట్? సో ఇది ఈక్వేటరు, ఇదేమో నార్థన్ హెమిస్పియరు, ఇదేమో సౌదర్న్ హెమిస్పియరు. అయితే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్ డ్యూ టు విచ్ విండ్ ఇన్ ద సదర్న్ హెమిస్పియర్ ఈజ్ ద డిఫ్లెక్టెడ్ టువర్డ్స్ ఇట్స్ లెఫ్ట్? సో సదర్న్ హెమిస్పియర్ ఏదైతే ఉందో విండ్ యొక్క డైరెక్షన్ అనేది టువర్డ్ లెఫ్ట్. సదర్న్ హెమిస్పియర్లో లెఫ్ట్, సదర్న్ హెమిస్పియర్లో లెఫ్ట్. అదేవిధంగా నార్థన్ హెమిస్పియర్లో రైట్. అయితే ఆప్షన్ ఏమి ఇచ్చిన? డిఫరెన్స్ ఇన్ ద వాటర్ మాస్ ఆఫ్ నార్థన్ అండ్ సదర్న్ హెమిస్పియరా? అంటే నార్థన్ హెమిస్పియర్లో ఎక్కువ మనకు ల్యాండ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ వాటర్ బాడీస్ అనేది ఎక్కువగా మనకు సదర్న్ హెమిస్పియర్ వలన అంటే డిఫరెన్స్ అడిగారు. ఆప్షన్ బి ఏంటంటే టెంపరేచర్ అండ్ ప్రెజర్ వేరియేషన్. అంటే టెంపరేచర్ మరియు ప్రెజర్ వేరియేషన్ వల్ల, అంటే నార్థన్ హెమిస్పియర్ సదర్న్ హెమిస్పియర్లో టెంపరేచర్ ప్రెజర్ వేరియేషన్ వలన. ఆప్షన్ సి ఏంటంటే ఇంక్లైన్డ్ యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఇది యాక్సిస్ అయితే ఇంక్లైన్డ్ ఎంత అంటే 23.5 degrees ఇంక్లైన్డ్. ఓకే, సో దీనివల్ల రీజన్ అనేది చెప్పారు, విండ్ ఇన్ ద సదర్న్ హెమిస్పియర్ ఈస్ డిఫ్లెక్టెడ్ టువర్డ్ ఇట్స్ లెఫ్ట్ అని. ఇంకోటి ఏంటంటే రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, అంటే ఎర్త్ రొటేషన్ వల్ల కూడా విండ్ అనేది సదర్న్ హెమిస్పియర్లో డిఫ్లెక్టెడ్ టువర్డ్ ఇట్స్ లెఫ్ట్ అని ఇచ్చారు. సో 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ డి అండి. ఎందుకంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆఫ్ ఎర్త్ డిఫ్లెక్ట్స్ విండ్స్ టు ద రైట్ ఇన్ నార్థన్ హెమిస్పియర్. నార్థన్ హెమిస్పియర్ ఏమో రైట్ డైరెక్షను, రైట్ ఇన్ ద నార్థన్ హెమిస్పియర్, అండ్ లెఫ్ట్ ఏమో సదర్న్ హెమిస్పియర్. సో యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ తన చుట్టూ తాను తిరగడం, అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఏ విధంగా అయితే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందో దానివల్లనే నార్థన్ హెమిస్పియర్లో రైట్ సైడ్ అనేది విండ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది, అండ్ లెఫ్ట్ సైడ్ అనేది సదర్న్ హెమిస్పియర్లో విండ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ రెండు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. జియోలాజికల్ టైమ్ స్కేలు, ఇంకోటేమో లైఫ్ ఫామ్. ప్లైస్టోసీన్, పాలియోసీన్, పర్మియాన్, క్యాంబ్రియాన్, ఇటేమో మామ్మల్స్, హ్యూమన్ జీనస్, ఇన్వర్టిబ్రేట్స్, ఫ్రాగ్స్. సో లైఫ్ ఫామ్ అనేది ఏ జియోలాజికల్ టైమ్ స్కేల్లో అనేది మనకు ఆరిజిన్ ఇలా అడుగుతుంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్. సో ప్లైస్టోసీన్ చూస్తే ఇక్కడ ఏముందో హ్యూమన్ జీనస్ అండి. పాలియోసీన్ ఏంటంటే ఫ్రాగ్స్, పర్మియాన్ ఏంటంటే మమ్మల్స్, క్యాంబ్రియాన్ ఏంటంటే ఇన్వర్టిబ్రేట్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. 2, 4, 1, 3. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఆర్ ఫౌండ్ ఇన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ క్వాంటిటీస్ రెస్పెక్టివ్లీ ఇన్ ద క్రస్ట్ ఆఫ్ ద ఎర్త్? సో ఇది కోరు, ఇది మ్యాంటిల్, ఇది క్రస్ట్. సో ఎలిమెంట్ ఆర్ ఫౌండ్ ఇన్ హైయెస్ట్ మరియు లోయెస్ట్ క్వాంటిటీస్ రెస్పెక్టివ్లీ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. సో ఎర్త్ ఈ క్రస్ట్ పైన హైయెస్ట్ ఎలిమెంట్ అనేది ఏది ఫౌండ్ అవుతుంది అండ్ లోయెస్ట్ అనేది ఏది దొరుకుతుందని ఇచ్చారు. సో హైయెస్ట్ ఏమిటంటే ఎలిమెంట్ అనేది ఆక్సిజన్ అండి, లోయెస్ట్ అనేది మెగ్నీషియం. సో మీకు డీటెయిల్ కూడా చెప్తాను, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఆక్సిజన్ అనేది 47% అండి ఎర్త్ క్రస్ట్ పైన, అండ్ సిలికాన్ అనేది 28%, కాల్షియం అనేది 3.5%, అండ్ సోడియం అనేది 3%, మెగ్నీషియం అనేది 2%. సో మీరు ఆర్డర్లో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. సెలెస్టియల్ బాడీ రోమన్ గాడ్. సో ఇలా మనకు కొన్ని
ఒక సెలెస్టియల్ బాడీకి ఒక రోమన్ గాడ్ పేరు పెట్టడం జరుగుతుంది. సో అలా అడగవచ్చు. సో మెర్క్యూరీ, ప్లూటో, మార్స్, నెప్ట్యూన్, ఇక్కడేమో గాడ్ ఆఫ్ ద అండర్ వరల్డ్ అండ్ డెత్, గాడ్ ఆఫ్ కామర్స్, ఇలాంగ్ క్వీన్స్ అండ్ స్కిల్, గాడ్ ఆఫ్ ద సీ, గాడ్ ఆఫ్ వార్. సో మనం కొన్ని ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము. ఎందుకంటే ప్లూటో అనేది గాడ్ ఆఫ్ అండర్ వరల్డ్ అండ్ డెత్. సో ఇక్కడ ఏమొస్తుంది 1 వస్తుంది. ఇది మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు చెప్పాను. అండ్ నెప్ట్యూన్ అనేది గాడ్ ఆఫ్ ద సీ అంటే 3 వస్తుంది. అండ్ మార్స్ అనేది గాడ్ ఆఫ్ వార్ 4. సో 1, 4, 3 అంటే ఇక్కడ 2. నెక్స్ట్ ఏం 2 అంటే గాడ్ ఆఫ్ కామర్స్. సో ఆప్షన్ 2, 1, 4, 3, 2, 1, 4, 3 అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ అవర్స్ ఆఫ్ డే లైట్ డస్ ద ఈక్వేటర్ ఎక్స్పీరియన్సింగ్ ఆన్ సెప్టెంబర్ ఈక్వినాక్స్? సో ఇది ఈక్వేటర్ అండి. ఈక్వినాక్స్ అంటే సన్ వర్టికల్గా ఉండడము ఈక్వేటర్ పైన, దాన్ని ఈక్వినాక్స్ అంటారు. అయితే ఎన్ని గంటలు డే లైట్ డస్ ద ఈక్వేటర్ ఎక్స్పీరియన్స్ ఆన్ సెప్టెంబర్ ఈక్వినాక్స్? సెప్టెంబర్ ఈక్వినాక్స్ అప్పుడు హౌ మెనీ అవర్స్ ఆఫ్ డే లైట్ డస్ ద ఈక్వేటర్ ఎక్స్పీరియన్స్ ఆన్? సో ఎంత అంటే 12 అవర్స్. అండ్ ద ఈక్వినాక్స్ నైట్ అండ్ డేస్ నియర్లీ ఎగ్జాక్ట్లీగా సేమ్ ఉంటుంది. అందువల్లనే సన్ అనేది ఎగ్జాక్ట్లీగా వర్టికల్గా ఈక్వేటర్ ఉన్నప్పుడు ఏంటంటే ఈక్వినాక్స్ అంటారు దాన్ని. అండ్ సెప్టెంబర్ ఈక్వినాక్స్ ఏంటంటే 12 అవర్స్ ఏమో డే, 12 అవర్స్ ఏమో నైట్ అనేది ఎగ్జాక్ట్లీగా సేమ్ లెంత్ ఉంటుందండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్. సో దస్ ఈక్వేటర్ ఎక్స్పీరియన్స్ 12 అవర్స్ డే లైట్ ఆన్ సెప్టెంబర్ ఈక్వినాక్స్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ద మీన్ డిఫరెన్స్ ఫ్రమ్ ద సన్ టు ద ఎర్త్ ఈజ్ కాల్డ్ లైట్ ఇయర్, పారాలాక్టిక్ సెకండ్, ఆస్ట్రోనామికల్ యూనిట్, ఆంగ్స్ట్రామ్. డిఫరెన్స్ అడిగారు, మీన్ డిఫరెన్స్ సన్ టు ద ఎర్త్. సో మీన్ డిఫరెన్స్ ఏమిటంటే ఆస్ట్రోనామికల్ యూనిట్ అండి. ఎందుకంటే an astronomical unit is the mean difference mean distance between earth and sun. One astronomical unit is equal to ఎంత అంటే 149,597.870.700 కిలోమీటర్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నార్మల్గా ఇది తక్కువ ఆడుతారు, బట్ జస్ట్ ఆస్ట్రోనామికల్ యూనిట్ని గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, which one of the following as geographical position of 0 latitude and 0 longitude? ఇదేమో లాటిట్యూడ్, ఓకే, ఇదేమో లాంగిట్యూడ్. అయితే 0 లాంగిట్యూడ్ 0 లాటిట్యూడ్ అనేది ఏ పొజిషన్ అనేది జియోగ్రాఫికల్ పొజిషన్ అనేది మనకు అడిగారు. సో ఇన్ సౌత్ అట్లాంటిక్ ఓషన్, ఇన్ ద మెడిటేరియన్ సీ, ఇన్ గానా, వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ, డిఎంఓ గ్రీన్విచ్ అబ్జర్వేటరీ ఇన్ ఇంగ్లాండ్. ఇది కూడా భలేసార్లు ఎగ్జామినేషన్ అడుగుతుంటారు. ఆప్షన్ డి అండి. ఎందుకంటే గ్రీన్విచ్ అబ్జర్వేటరీ ఇన్ ఇంగ్లాండ్ అది ఎగ్జాక్ట్లీగా 0 లాటిట్యూడ్ 0 లాంగిట్యూడ్ జియోలాజికల్ పొజిషన్. ఎందుకంటే గ్రీన్విచ్ మీన్ టైం ఏదైతే ఉందో జిఎంటీ, ఇదొక మీన్ సోలార్ టైం ఎట్ ద రాయల్ అబ్జర్వేటరీ మీరు వినే ఉంటారు దీనికి సంబంధించింది. ఇన్ గ్రీన్విచ్ అంటే లండన్లో. అయితే ది రాయల్ అబ్జర్వేటరీ ఏంటంటే ఈజ్ ఆల్సో ద సోర్స్ ఆఫ్ ద ప్రైమ్ మెరిడియన్ ఆఫ్ ద వరల్డ్. లాంగిట్యూడ్ 0 degrees 0 minutes 0 seconds. So every place on the earth is measured in terms of distance east or west from this line. So the prime meridian runs through Greenwich, England and is at 0 longitude. Ante option D. Next question, the equatorial region మన అసెషన్ ఏమి ఇచ్చారంటే ఈక్వటోరియల్ రీజియన్ బల్జ్డ్ అవుట్వర్డ్ బై అబౌట్ 21 కిలోమీటర్ కంపేర్డ్ టు పోల్స్. సో ఇది ఈక్వేటరు, ఇదేమో పోల్స్. అయితే ఈక్వేటోరియల్ రీజియన్ అనేది బల్జ్గా అవుట్వర్డ్స్ ఇచ్చారు బై 21 కిలోమీటర్ కంపేర్డ్ టు పోల్స్. రీజన్ ఏమిటంటే ఎర్త్ స్లో రొటేషన్ రెడ్యూస్ ద ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ అరౌండ్ ద ఈక్వేటర్. అంటే ఎర్త్ రొటేషన్ వల్ల, స్లో రొటేషన్ వల్ల ఏంటంటే ఈ ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎక్కడంటే ఈక్వేటర్ దగ్గర ఇచ్చారు. సో ఈ రెండు ఒక రీజన్ మరియు అసెషన్ కూడా రెండు కరెక్ట్ అండి. సో ఎర్త్ యొక్క స్లో రొటేషన్ వల్ల ఏంటంటే ఈ మనకు
ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ అనేది అరౌండ్ ద ఈక్వేటర్. సో ఇది కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఈక్వేటోరియల్ రీజియన్ అనేది చాలా బల్జ్గా అవుట్వర్డ్ ఉంటుంది అండి, అండ్ బై అబౌట్ 21 కిలోమీటర్ కంపేర్డ్ టు పోల్స్ దగ్గర. సో ఈ డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? గ్రేట్ బియర్ ఈజ్ గెలాక్సీ, ప్లానెట్, స్టార్, కాన్స్టిలేషన్. సో ఆప్షన్ డి అండి కాన్స్టిలేషన్. ఎందుకంటే ఊర్సా మేజర్ కాన్స్టిలేషన్ లైస్ ఇన్ ద నార్థన్ స్కై. అంటే దీని యొక్క నేమ్ మీనింగ్ ఏంటంటే గ్రేట్ బియర్ ఆర్ లార్జర్ బియర్. దేంట్లో అంటే లాటిన్లో. సో ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ నౌన్ కాన్స్టిలేషన్ ఇన్ ద స్కై. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు మనకు. ఆప్షన్ ఏ, ఆల్ మెరిడియన్స్ రన్ ఇన్ ఏ ట్రూ నార్త్ సౌత్ డైరెక్షన్. ఆప్షన్ బి, మెరిడియన్స్ ఆర్ spaced farthest apart at the equator and converge to common point at the poles. C, all meridians are always parallel to one another. Option D, an indefinite number of meridians may be drawn on a globe. సో మనకు 4 ఆప్షన్ ఇచ్చారు. 4 ఆప్షన్లు చూస్తే ఆప్షన్ సి అండి. ఎందుకంటే ఏ మెరిడియన్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్ జాయినింగ్ నార్త్ అండ్ సౌత్ పోల్ ఎట్ రైట్ యాంగిల్ ఎట్ టు ద ఈక్వేటర్. So designated by degrees of longitude from 0 degrees at Greenwich to 180 degrees ఏమో లాంగిట్యూడ్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ద పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ అలాంగ్ ద మెరిడియన్ ఈస్ గివెన్ బై ఇట్స్ లాటిట్యూడ్. అంటే ఈచ్ మెరిడియన్ ఈస్ పెర్పెండిక్యులర్ టు ఆల్ సర్కిల్స్ ఆఫ్ లాటిట్యూడ్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఇలా ప్యారలల్, ప్రతి లైన్ ప్యారలల్. Next question, which one of the following is an object with such a strong gravitational field that even light cannot escape from its surface? So neutron star, white dwarf, black hole, supernova star. So 4 దాంట్లో ఏమిటంటే ఆప్షన్ సి అండి. సో బ్లాక్ హోల్స్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డెన్సిటీ విచ్ స స్ట్రాంగ్ గ్రావిటేషనల్ అట్రాక్షన్ దట్ ఈవెన్ లైట్ కెనాట్ ఎస్కేప్. అంటే బ్లాక్ హోల్లో లైట్ అనేది ఎస్కేప్ అనేది కాదు, కెనాట్ ఎస్కేప్. సో లైట్ కెనాట్ ఎస్కేప్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తరచుగా మనకు ఎగ్జామినేషన్లో కూడా అడుగుతుంటారు. సో ఆప్షన్, సో బ్లాక్ హోల్ని ఎవరు కాయిన్ చేశారంటే 1967లో జాన్ వీలర్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, వీనస్ ఈజ్ ద బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ద స్కై ఆఫ్టర్ ద సన్. Reason, Venus is the second planet from the sun in our solar system. సో 2 కరెక్ట్ అండి. ఎందుకంటే బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ద స్కై ఆఫ్టర్ ద సన్ అంటే వీనస్. నెక్స్ట్ ఇది ఒక సెకండ్ ప్లానెట్ కూడా మీకు చెప్పాను, మూవీ ఎంజే సన్ ట్రిక్గా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ ఆర్ ఏ మేజర్ క్లైమాటిక్ చేంజ్ మేక్స్ అన్ ఓల్డ్ స్ట్రీమ్ యంగ్, ఇట్ ఈస్ కాల్డ్ ఏమంటారంటే దీన్ని rejuvenation. Rejuvenation is the act of restoring to more youthful condition. So option B. Next question, an earthquake epicenter is the option A, point where the seismograph is located. Option B, point within the earth where the movement along the fault occur. Option C, approximate center of a group of related earthquake. Option D, point on the surface directly above where the rupture along the fault zone occur. మనకు అడిగింది ఎర్త్క్వేక్ ఎపిసెంటర్ గురించి అడిగారు. సో ఆప్షన్ డి అండి. ఎందుకంటే ఎపిసెంటర్ అనేది ఈజ్ ద పాయింట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ వేర్ ఆన్ ఎర్త్క్వేక్ ఎక్స్ప్లోజన్ ఆరిజినేట్. సో ఎర్త్ సర్ఫేస్ పైన ఎక్కడైతే పాయింట్ అంటే ఎర్త్క్వేక్ ఎక్స్ప్లోజన్ ఏదైతే అవుతుందో ఆరిజినేట్ అనేది దీన్నే ఎపిసెంటర్ అంటండి. సారీ, ఇది ఇందాక నేను చెప్పింది హైపోసెంటర్ ఎక్కడ ఉంటుందండి, ఇదేమో ఎపిసెంటరు. సో ఎర్త్ పైన రిసీవ్ చేసేదానికి ఎపిసెంటరు, ఇక్కడేమో హైపోసెంటర్ ఆర్ ఫోకస్. సో ఇందాక నేను అంటే ఇంటర్చేంజ్ చెప్పాను. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, స్పియర్ ఆఫ్ ఎర్త్ మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద స్పియర్. సో లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్, బయోస్పియర్, లివింగ్ ఆబ్జెక్ట్, మిక్చర్ ఆఫ్ గ్యాసెస్, వాటర్, సాయిల్. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి.
మనకు తరచుగా అడుగుతుంటారు. సో లిథోస్పియర్ అనేది సాలిడ్. సో లిథోస్పియర్ అనేది ఇస్ సాలిడ్ అవుటర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. అండ్ హైడ్రోస్పియర్ అనేది లిక్విడ్ వాటర్. అండ్ అట్మాస్ఫియర్ అనేది మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. సో ఇక్కడ 2, ఇక్కడేమో 3. అండ్ సాయిల్ అంటే ఇక్కడ 4. అండ్ బయోస్పియర్ అనేది లివింగ్ ఆబ్జెక్ట్ 1. సో 4, 3, 2, 1 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎర్త్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ an elliptical path and the sun is located at one focus of the ellipse. Imagine a situation in which the earth goes around the sun on a circular path. Which one among the following would result in under that situation? Option A, it would not make a difference. Option B, difference between seasons will be reduced. Option C, the earth would become very hot. D, the earth would become very cold. So option B ఎందుకంటే difference between seasons will be reduced. So option B. Next question. A nautical miles is equal to, ఇది అప్పుడప్పుడు ఎగ్జామినేషన్లో ఇది అడుగుతుంటారు. సో ఒక నాటికల్ మైల్స్ ఈక్వల్ టు ఏంటంటే 6080 feet. సో ఆప్షన్ డి. అంటే ఒక నాటికల్ మైల్ అనేది ఈస్ బేస్డ్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్. ఆర్ ఇది 6080 feet ఆర్ 1508 miles. The thermal equator is found at the equator. Option B, south of the geographical equator. Option C, north of the geographical equator. Option D, at the tropic of Cancer. So thermal equator అనేది ఎక్కడ ఫౌండ్ అంటే ఆప్షన్ సి అండి, నార్త్ ఆఫ్ ద జియోగ్రాఫికల్ ఈక్వేటర్. ఎందుకంటే థర్మల్ ఈక్వేటర్ అనేది ఇది ఒక ఇమాజినరీ లైన్ రౌండ్ ద ఎర్త్ రన్నింగ్ త్రూ ద పాయింట్ ఆన్ ఈచ్ మెరిడియన్ విత్ ద హైయెస్ట్ యావరేజ్ టెంపరేచర్. అంటే ఇట్ లైస్ మెయిన్లీ టు నార్త్ బికాస్ ఆఫ్ ద లార్జర్ ల్యాండ్ మాసెస్. ఎందుకు నార్త్ అంటే నార్థన్ హెమిస్ఫియర్లో లార్జర్ ల్యాండ్ మాసెస్. సో అండ్ దస్ గ్రేటర్ సమ్మర్ హీటింగ్ అండ్ దస్ గ్రేటర్. సో ఎక్కువగా ల్యాండ్ మాసెస్ వల్ల మరియు ఎక్కువగా సమ్మర్ టైంలో ఏంటంటే ఎక్కువగా హీట్ అనేది ఎక్కువగా దానివల్లనే ఈ థర్మల్ ఈక్వేటర్ అనేది ఫౌండ్ అవుతుంది. ఎక్కడంటే నార్త్ ఆఫ్ ద జియోగ్రాఫికల్ ఈక్వేటర్. సో ఆప్షన్ సి. సో మనం ఇంతవరకు ది ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ సంబంధించిన క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. అండ్ చాలా ఇంపార్టెంట్ ఇవి. సో మ్యారథాన్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి టాపిక్ పైన ఎలాంటి బిట్స్ మీరు రేపు జరగబోయే ఎగ్జామినేషన్లో మీరు ఖచ్చితంగా అన్ని విధంగా అటెంప్ట్ చేస్తారు అండ్ 100% ఆన్సర్ చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ కూడా మనకు ఖచ్చితంగా ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ నుంచే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రతి టాపిక్ పైన కవర్ చేస్తున్నాం కాబట్టి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.